హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మా ఇంటి వెనకాతల చెరువు ఇదివరకు మీకు చూపించాను కదండి, గుడికి వెళ్తున్న టైంలోనే. అక్కడైతే చేపలు వేశారండి వాళ్ళు. అంటే చిన్న చేప పిల్లలు వేశారు, అవి పెంచుతున్నారనమాట. ఇవి ఏంటంటే కొంచెం పెద్ద అయిన తర్వాత అవి పట్టేసి ఎవరికైనా కావాలంటే అక్కడే అమ్మేస్తారనమాట. లేదంటే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతారనమాట. ఇక్కడ చూడండి చాలా ఎక్కువ చేపలు పట్టారండి. అందులో చాలా చిన్నవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి పాములు కూడా వస్తాయండోయ్. ఎందుకంటే అది చెరువు కదా, పాములు కూడా వస్తూ ఉంటాయి. వీళ్ళకి కొంచెం అంటే వీళ్ళకి భయం అది ఉండదన్నమాట. ఆ పాములు తీసి పక్కకు విసిరేస్తారు. చేపలు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి సెలెక్టెడ్గా తీసేసి అవి అమ్ముతారనమాట. మనకు కావాలంటే మనం తీసుకో. ఇక్కడ చేపలు పడుతున్నా చూసారా? కానీ చిన్న చెరువేనండి, కానీ ఎన్ని చేపలు ఉన్నాయో తెలుసా అండి. భలే ఎక్సైట్మెంట్గా అనిపించింది అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. మేమైతే మేడవే నుంచి తీసాం అనమాట వీడియో అన్నది. చాలా బాగుంది. ఎన్ని రకాల చేపలు తెలుసా అండి. చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయండి. అంటే చాలా మనం కొనుక్కుంటాం కదండి, ఇలా దగ్గరగా పట్టినవి లైవ్ ఫిష్ అంటే చాలామంది ఇష్టపడతారు కదా. ఎన్ని చూసారా, బోల్డ్ చేపలు పట్టారండి. ఇంచుమించు వాళ్ళు ఒక 1 అవర్ దాకా పట్టుంటారు నాకు తెలిసి. నేను మధ్యలో వెళ్ళి చూశానంటే అంటే అక్కడ పడుతున్నారని తెలిసిన తర్వాత వెళ్ళానమాట. పైనుంచి తీసాను వీడియో అన్నది, మీతో షేర్ చేద్దామనేసి. కానీ భలే ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి. ఎందుకంటే అలా లైవ్గా ఫిషెస్ పట్టడం అన్నది చూడడానికి చాలా బాగుంటుంది కదా. అంటే చెరువులోని చేపలు అనేవి లైవ్గా దొరుకుతున్నాయి కదండి. సో చాలామంది కొనుక్కోవడానికి కూడా ఇష్టపడతారు. అప్పటికే చాలామంది జనాలు కూడా వచ్చేసారండి. అంటే ఇక్కడ ఇలా స్టార్ట్ చేయగానే మరి ఎలా తెలిసిపోతుందో అందరికీను, చుట్టూ మూగిపోతారనమాట. వచ్చేసి ఇది కావాలి అది కావాలనుకొని తీసేసుకుంటారనమాట. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి. చాలా ఎక్కువ ఈ తాబేళ్ళు, పాములు ఇవి కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట పడుతుంటే. ఇదేంటంటే మా వెనకాతల చెరువు ఉంది కదండి, అక్కడ పడతారండి. ఇప్పుడు రెగ్యులర్గా పడతా ఉంటారనమాట. ఈ సమ్మర్ అయిపోతే కొంచెం వాటర్ తగ్గిపోతుంది కదా, అప్పటికి క్లియర్ చేసేసుకోవాలనో ఏంటో మరి తెలియదు. కానీ ఇక్కడైతే చేపలు చూసారు, ఎంత బలి కిలకిలకిలకి కొట్టేసుకుంటున్నాయండి. ఎన్ని చేపలు పట్టారు తెలుసా అండి. అంటే వాళ్ళు ఏంటంటే పెద్దవన్నవి మాత్రమే తీస్తున్నారు సెలెక్టివ్గా, చిన్నవన్నీ మళ్ళీ వెనక్కి పడేస్తున్నారండి. అంటే మార్నింగ్ కదండి, చాలా హడావిడిగా ఉంటాం కదా. కానీ నేనైతే మాత్రం తెలియగానే పరిగెట్టి మేడ మీదకి వెళ్ళి వెంటనే చూశాను అనమాట. మంచిగా క్యాప్చర్ చేద్దాం కదా అనేసి. చాలా పట్టారండి చేపలు అయితే మాత్రం. వ్లాగ్లోకి వచ్చేస్తే నేనైతే నిన్నటిది ఇవాళది కలిపి పెడుతున్నాను. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ లాగండి. ఏంటంటే నేను టిఫిన్ చేశానండి. ఏంటంటే అది మినపట్టు చేశాను, తర్వాత వర్నూక్ ఉప్మా చేశానండి. వర్నూక్ ఉప్మా మీ ఎంతమందికి ఇష్టమండి? చాలా బాగుంటుందండి వర్నూక్ అన్నది. లలిత బ్రాండ్ వర్నూక్ ఉంటుంది కదా, అది తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని చేస్తాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా వర్నూక్ అనేది వేయించానండి. నేను డ్రై రోస్ట్ చేశాను, అంటే పొడి పొడిగా. యాక్చువల్గా అయితే ఈ లలిత బ్రాండ్ వర్నూక్ అనేది పొడి పొడిగానే వస్తుంది, కానీ ఇంకొంచెం వేయించుకుంటే బాగుంటుంది కదా అని వేయించాను అనమాట. తర్వాత ఏంటంటే చట్నీ కూడా చేస్తున్నాను, పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇదేంటంటే ముందు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా చాప్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను అనుకోండి, సింపుల్గా చేసుకోవచ్చు. చెప్పాను కదా వర్నూక్ ఆల్రెడీ నేను వేయించానని. అటు వేయించుకున్నాను అనుకోండి, కొంచెం అది మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా టేస్ట్ మంచిగా రావాలంటే కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇంకో పక్క ఏంటంటే ఊతప్పం వేసాను. అంటే కొంచెం రుబ్బు ఉంది, అది ఉత్తప్పం వేస్తాను అనమాట. అంటే 2 రకాల టిఫిన్స్ అయిపోతాయి అన్న లెక్కలో అయితే చేసేసానండి. చాలా టేస్టీగా వచ్చిందండి వర్నూక్ ఉప్మా అన్నది. సింపుల్గా అలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. అంటే మరీ ఎర్రగా అవ్వకూడదు, జస్ట్ అలా ఒక 2 to 3 minutes వేయించుకున్నాం అనుకోండి, పొడి పొడిగా వస్తుంది అనమాట. వేయించకపోయినా పర్వాలేదు, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం వేయించాను. తర్వాత అన్నీ రెడీ చేశాను కదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం జీడిపప్పు, శనగపలుకులు కూడా వేశాను. అంటే మనం నచ్చినవి వేసుకోవచ్చు, క్యారెట్, బఠానీ ఇవి కూడా వేసుకోవచ్చు. అంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు.
నేనేంటంటే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. పల్లీలు, జీడిపప్పు, తాలింపు దినుసులు వేసి చేసేస్తున్నాను. ఇప్పుడు 2 గ్లాసెస్ నూక తీసుకున్నాను అనుకోండి, 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం. చాలా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు వాటర్ వేసాను కదా, వాటర్ వేసి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఇది మంచిగా తెరులుతుంది కదండి, అప్పుడు నూక వేసుకొని అప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను అనుకోండి, వేడి వేడి వరినొక ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. అంటే ఎప్పుడైనా సరే మనకి బ్రేక్ఫాస్ట్ టైంలోని ఉప్మా తినాలని లేదు, ఆ టైంలో అయితే మనం ఇలా వరినొక ఉప్మా చేసుకున్నాం అనుకోండి, మనకు ఉప్మా తిన్నట్టు ఏం అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుందండి. టమ్మీ ఫిల్ అవుతుంది, బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. ఇది పాతకాలపు వంట కదండి, ఏదైనా సరే పాతకాలపు వంటలు అంటే చాలా బాగుంటాయి కదా, అలా అందులోనే ఇదొకటి అనమాట. ఎంత బాగా వచ్చింది చూసారా. కొంచెం క్వాంటిటీ చేశాను ఎందుకంటే ఆల్రెడీ ఉతప్ప ఉంది కదా. తర్వాత ఇదేంటంటే నిన్న మార్నింగ్ పూజ చేశాను. ఫ్రైడే కదా, దుర్గమ్మ గుడికి వెళ్దాం కదా అని రెడీ అయ్యి పూజ అయితే చేసేసానండి. ఈ విధంగా అలంకరించాను దేవుణ్ణి అయితే. రామఫలం ఉన్నారండి, మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. సీతాఫలం ఎలాగుంటుందో ఇంచుమించుగా అలాగే ఉంటుందండి రామఫలం కూడాను. అక్కడ అమ్ముతుంటే తీసుకొచ్చాను, ఫ్రైడే కదా చక్కగా పెడదామనేసి గ్రేప్స్ను రామఫలం పెట్టాను నైవేద్యంగా. ఆ తర్వాత ఏంటంటే ఇది నిన్న ఈవినింగ్ ఎక్వేరియం ఫిషెస్ కొందామని వెళ్ళాం అనమాట. అంటే ఎక్వేరియంలో ఒక పార్ట్ కూడా పోయింది, దానికోసం వెళ్తే అక్కడ ఎన్ని బర్డ్స్ ఉన్నాయో తెలుసా. 2 డేస్ వెళ్ళామండి, 2 డేస్ అవ్వలేదు పని. అంటే ఏంటంటే అది ఆ పార్ట్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎక్వేరియం తీసుకురమ్మంటున్నారు. ఇక్కడ చాలా స్టాక్ వచ్చిందండి, ఫిషెస్ అప్పుడే తీసుకొచ్చినట్టున్నారు. ఇది సింగిల్గా వేస్తారటండి. ఈ ఫిష్ చాలా బాగుంది కదండి, పైన క్యాప్ పెట్టినట్టు. సో అందువల్ల దీన్ని కొంచెం క్యాప్చర్ చేశానండి. నేను వీడియో తీస్తుంటే, నేను ఎటు తీస్తుంటే అటు వచ్చేస్తుందండి, చూసారా. చాలా బాగుంది కూడా. డాడీ వీటి పేరు ఏదో చెప్పారండి, కొరియో ఏదో పేరు చెప్పారు. డాడీకి బాగా తెలుసండి ఫిషెస్ గురించి, ఎందుకంటే డాడీ వాళ్ళ ఇంట్లో పెద్ద ఎక్వేరియం ఉంది. ఇక్కడ మేమైతే చిన్నవి వేసుకుంటామండి. నాకు ఈ చిన్న చిన్నవి చాలా యాక్టివ్గా తిరుగుతాయి కదా, భలే ఇంట్రెస్ట్ అండి వీటిని చూస్తే మాత్రం. అంటే చాలామంది అంటారు కదండి, ఎక్వేరియంని అలా చూస్తూ ఉంటే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది, మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుందని అంటారనమాట. సో అందువల్ల నేనైతే మ్యాక్సిమం ఎప్పుడైనా సరే స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎక్వేరియం దగ్గర కూర్చొని చూసుకుంటాను అనమాట. మేమైతే ఇక్కడే తీసుకుంటామండి, శివాలయం వీధి అంటారు కదా, అక్కడ అనమాట ఎక్వేరియం ఉన్నది. అక్కడ ఉన్నాయి 2-3 ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం అనమాట. చాలా బాగుంటాయి, బర్డ్స్ అన్నీ అమ్ముతారు, పెట్స్ కూడా అమ్ముతారు వీళ్ళు. ఫిషెస్ కూడా ఎన్ని ఉంటాయో తెలుసా అండి. బర్డ్స్, ఫిషెస్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట వీళ్ళ దగ్గర. ఇక్కడే తీసుకుంటాం మ్యాక్సిమము. ఇక్కడ బర్డ్స్ అయితే మాత్రం భలే అనిపించిందండి. రిటర్న్ వచ్చేటప్పుడు దేవి స్వీట్స్ దగ్గర ఆగామండి. ఇక్కడ మైసూర్ పాక్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని స్వీట్స్ చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఏంటంటే నిన్న మార్నింగ్ దుర్గమ్మ గుడికి వెళ్ళామండి. తల్లిని ఫ్రైడే కదండి, మరి ఇంకా కళ్ళు సరిపోనమాట, అంత అందంగా అలంకరిస్తారు. ప్రశాంతంగా అనిపించిందండి ఎర్లీ మార్నింగే గుడికి వెళ్తే, ఎందుకంటే క్రౌడ్ కూడా లేదు. చాలా హ్యాపీగా దర్శనం చేసేసుకున్నాము. ఓ 10 నిమిషాలు కూర్చున్నాము, రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం. చాలా బాగా అలంకరిస్తారండి ఫ్రైడే అయితే. ఒక ఆమె ఏంటో డిఫరెంట్గా పూజ చేస్తున్న నిమ్మకాయ చెక్కలు చాలా పెట్టి రివర్స్లో తిప్పి చాలా ఎక్కువ పెట్టి చేస్తున్నారు. నేనైతే అడుగుదాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఏమనుకుంటారా అని అడగలేదు. ఇదివరకు చాలామంది చేశారండి, చూశాను. అది ఏం పూజ మరి నాకు తెలియదు, దుర్గమ్మ కోసం మొక్కుకున్నారో ఏంటో. ఇక్కడతోటి నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే వెంటనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.